ఏపీలో మిగతా ఏ నియోజకవర్గంలో లేని పొలిటికల్ హీట్ గుడివాడలో ఉందనడంలో డౌట్ లేదు. టీడీపీ ఫౌండర్ ఎన్టీఆర్ వంటి లీడర్ రీప్రజెంట్ చేసిన ఈ నియోజకవర్గం ఒకప్పుడు టీడీపీకి కంచుకోట. ఆ పార్టీ పుట్టాక 1989లో తప్ప 2009 వరకు టీడీపీ జెండా మాత్రమే ఎగిరింది. 2014, 2019లో మాత్రం వైసీపీ విజయం సాధించింది. వైసీపీ నేతగా ఏపీ సీఎం చంద్రబాబు లోకేష్ లను తీవ్రంగా విమర్శించేందుకు కొడాలి నాని వైసీపీకి ఆయుధంగా మారారు. అప్పుడే కుప్పంలో 2024లో చంద్రబాబు గెలిస్తే ఆయన బూట్లు పాలిష్ చేస్తానని, ఆయన కాళ్ళ దగ్గరే ఉంటానని కూడా సవాల్ విసిరారు. కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు కదా. గత ఎన్నికల్లో గుడివాడలో నాని ఓడిపోయారు. దీంతో నియోజకవర్గానికి దూరమయ్యారు. అనారోగ్యం తోడవడంతో గుడివాడకు ఏడాది పాటు రాలేకపోయారు. ఇటీవల గుడివాడకు వచ్చిన క్రమంలో గుడివాడ రాజకీయం గరం గరంగా మారింది. నాని గతంలో చంద్రబాబును ఉద్దేశిస్తూ చేసిన సవాల్ను గుర్తు చేస్తూ పెట్టిన ఫ్లెక్సీలు అగ్గిరాజేస్తున్నాయి.